నా మొట్టమొదటి సినీ కెరియర్ ఈ మక్కన్ సింగ్ తోటే ప్రారంభమైంది. నేను మొట్టమొదటిసారిగా హైదరాబాదులో సారథి స్టూడియోలో రిలీజ్ చేసినటువంటి నీవు నాకు రాజా అనే ఒక వీడియో ఆల్బమ్కి ముఖ్య అతిథిగా మక్కన్ సింగ్ గారు మరియు శ్రీధర్ బాబు గారిని నేను పిలుచుకొని వారి సమక్షంలో నేను రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు వీరు నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. కానీ నేను ఆ రోజు ఏ సహాయం కోసం నేను వాళ్ళని పిలవలేదు. నేను సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి ఉద్దేశంతో కళాకారులందరికీ చేతినిస్తూ ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. అలాంటి అతనికి అప్పటికే షాప్ చైర్మన్ పదవి పోయింది. పదవి పోయిన 3 రోజులకే నేను పిలిచి ఆయనకు ఒక మంచి గౌరవం ఇచ్చి సన్మానం చేసి నేను మన ప్రాంతవాసి అని ముందుకు తీసుకెళ్ళాను. వారు కూడా నన్ను ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఇలా కక్ష కట్టి నా మీదే ఇలాంటి చర్యలు పూనుకోవడం, అది చట్ట విరుద్ధంగా చట్ట పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ని ఎత్తుకు పై ఎత్తు వేసి కబ్జాలు చేయడం అనేది అది తనకే చెల్లింది. మరి ఇప్పటికైనా నేను తనను కోరుకుంటున్నాను, మీరు ఇప్పటి వరకు ఏం చేశారో చేశారో అదంతా పక్కకు పెట్టి ఇప్పటికైనా కూడా నా పట్ల మీరు ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ ప్లేస్ని నాకే చెందేలాగా మీరు చేసినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైన థియేటరు ఏర్పడుతుంది, మల్టీప్లెక్స్ థియేటర్ ఏర్పడుతుంది. దాంతో ఒక 500 మందికి ఉపాధి కాబోతుంది. అలా కాకుండా మీరు వేరే ఎవరికో ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టాలని చూస్తే మాత్రం అది జరిగే పని కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఊపందుకుంటాయి. మరి ఇది సీఎం స్థాయి దగ్గరికి వెళ్తుంది. అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు, మీరు పంతానికి పోకుండా, పట్టింపులకు పోకుండా, రివెంజ్లు తీర్చుకోకుండా మీరు ఒక మంచి మానవతావాదిగా ఒక మంచి ఉద్దేశంతో నా పట్ల స్పందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీ అనుచరులైనటువంటి వాళ్ళు ఈ దీటి బాలరాజు కానీ సన్నీ కానీ ఇంకెవడో వీళ్ళు ఇక్కడ వచ్చి కార్యకలాపాలు చేస్తే మాత్రం మేము సహించేది లేదు. చట్ట ప్రకారంగా వాళ్ళందరికీ కూడా చట్టం శిక్షించబోతుంది రేపటి రోజున. కాబట్టి మేము మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే, నాకు ఇంత అన్యాయం చేస్తావు, ఇప్పటికీ 1-2 కోట్ల రూపాయల నష్టం జరిగింది, ఇక కూడా నువ్వు ఇంకా అన్యాయం చేయవద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.